హాజీపూర్ మండల ఎంఆర్పీఎస్ నూతన మండల కమిటీ సభ్యులను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి హాజీపూర్ మండల కమిటీని ఎన్నుకున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ఇన్ఛార్జ్ గుండా థామస్ మాదిగ తెలిపారు. బుధవారం హాజీపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా ఎల్కటూరి రాజేష్, ఉపాధ్యక్షులుగా ఎల్కటూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మల్యాల తిరుపతి, ప్రచార కార్యదర్శిగా అడ్లూరి వంశీ, కోశాధికారిగా మల్యాల నర్సయ్య, మండల కో కన్వీనర్ గా తాళ్లపల్లి అంజి, గౌరవ అధ్యక్షులుగా సిపెల్లి మొగిలీలను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ఇన్ఛార్జ్ గుండా థామస్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంతో ఆవిర్భవించిన ఎంఆర్పీఎస్ విశ్రమించకుండా పోరాడుతోందని అన్నారు. మందా కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో మండల కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ జరిగితేనే మాదిగలకి మాదిగ ఉపకులాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. జనవరి 15న ఢిల్లీలో 7 జడ్జీలతో మాదిగలకి అనుకూలంగా తీర్పు రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తీర్పు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ఆమోదించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరి సమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హాజీపూర్ మండలంలో ఎంఆర్పీఎస్ నూతన కమిటీ నియమించడం జరిగింది. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ నూతన కమిటీ నియమించడం జరిగింది. ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ జరిగితేనే మాదిగ ఉపకులాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి గత 29 సంవత్సరాల నుంచి అలుపెరుగని ఉద్యమం చేస్తున్న సమయంలో కేవలం ఏబిసిడి వర్గీకరణ కాకుండా బడుగు బలహీన వర్గాలకు అనేక సమస్యల మీద ఉద్యమం చేయడం జరిగింది. అధికార పార్టీ అమలు చేస్తానని ప్రతిపక్షం ప్రశ్నించినప్పుడు వృద్ధులేంది, వితంతులేంది, వికలాంగులేంది, ఆరోగ్యశ్రీ కార్డు ఏంది, మరి సామాజిక కోణాలు అత్యాచారాలు జరుగుతున్నప్పుడు చూతను ప్రభుత్వం పట్టించుకున్నప్పుడు చూతను దానికి అనేక ఉద్యమాలు చేసి ప్రజలకు చేదోడుగా నిలిచిన ఏదైనా సంఘం ఉందంటే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు నిర్మించిన ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. అదే పోతుంటే ఎస్సీలు ఏబిసిడి వర్గీకరణ ఈరోజు ఢిల్లీలో 17 తారీఖు ఈ రోజులో ఢిల్లీలో 7 జడ్జిలతోటి తీర్పు రాబోతుంది. వచ్చే తీర్పు ఎస్సీలలో ఉన్న 59 కులాల్లో మాదిగ ఉపకులాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ జరగాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ తీర్పు వచ్చేది మాకు అనుకూలంగా వస్తుందని విశ్వసిస్తున్నాం. వచ్చిన తీర్పును చూత కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు చూతను పార్లమెంట్లో వీళ్ళు ప్రవేశపెట్టి మా 59 కులాలకు న్యాయం చేయాలని చెప్పి మాకు ఆక్షేసిస్తున్నాం. అంతేకాకుండా నూతనంగా నిర్మించిన ఈ కమిటీ బడుగు బలహీన వర్గాలకు ఒక ఎస్సీ లెక్క కాకుండా బడుగు బలహీన వర్గాలకు సామాజిక కోణంలో అన్ని వర్గాలకు చేదోడుగా ఉండాలని అందరిని ఆదర్శంగా తీసుకొని ఈ హాజీపూర్లో వేసిన నూతన కమిటీని ఎంఆర్పీఎస్కు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయికి నాయకులు తయారు చేయాలని, రాబోయే రోజుల్లో వరికన సాధించుకొని మరి మన ఆకాంక్ష నెరవేర్చుకుంటూ అత్యంతమైన కీలక పాత్ర పోషించాలని మరి వివిధ గ్రామాల నుండి వచ్చిన ఈ నూతనంగా ఎన్నుకున్న వారి చుత మరి ఎన్నుకున్న వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కోసం అనేక ఉద్యమాలు, అనేక సందర్భాలలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మాదిగల భవిష్యత్ బాగుపడాలంటే, మాదిగ జాతి బాగుపడాలంటే, సమాజంలో గౌరవంతో కూడిన విలువగా బ్రతకాలంటే ఈరోజు మాదిగలకు కావాల్సిన ఏకైక ఆయుధం వర్గీకరణ. ఈ వర్గీకరణ ఈ పాలక ప్రభుత్వాలు గత 30 సంవత్సరాలుగా మాదిగల్ని అనేక సందర్భాల్లో మోసం చేస్తూ అనేక రకాలుగా మోసం చేస్తున్న సందర్భంలో ఇప్పటికైనా గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ జరగాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ఈరోజు మాదిగల యొక్క వర్గీకరణ ఏదైతే 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఈరోజు ముగింపు పడే రోజు ఈరోజు రావడం జరిగింది. ఈ 17 తారీఖు ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ బిల్లుని వాదోపవాదాలు జరుగుతున్నాయి. కాబట్టి పెద్దలు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, అట్లాగే కోర్టులో ఉండబడే న్యాయ నిపుణులు అయితేనేమి, న్యాయాధిపతులు అయితేనేమి మాదిగలకు అన్యాయం జరుగుతుందని అనేక సందర్భాలలో అనేక కమిషన్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు న్యాయం గెలవాలని ఆకాంక్షిస్తూ ఏదైతే దండపల్లి, ఆ తర్వాత ఈ చెన్నూరు, మంచిర్యాలు, బెల్లంపల్లి 3 కాన్స్టిట్యున్సీలో నూతన నిర్మాణానికి మా జిల్లా ఇన్ఛార్జ్ గుండా థామస్ మాదిగ గారి నాయకత్వంలో నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఆ నిర్మాణంలో భాగంగా ఈరోజు హాజీపూర్ మండల కమిటీని నిర్మాణం చేసుకోవడం జరిగింది. కాబట్టి
ఈ నెల నూతన సంవత్సరం 2024లో వర్గీకరణ సాధించే సంవత్సరంగా మాదిగలకు చిరకాలంగా నిలిచిపోయేటట్టు ఉండాలని మళ్ళీ ఒకసారి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని వర్గీకరణ జరిగేటట్లుగా వర్గీకరణ బిల్లు ఏదైతే మన సుప్రీంకోర్టులో నెగ్గేటట్టుగా నిర్ణయం తీసుకోవాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.